హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్లిస్ట్ మూవీ టైం. కొత్త వర్షన్లతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసాను. స్టర్డే నైట్ ప్రీమియర్స్లో కిష్కింధపురి మూవీ చూసాను. ఆ మూవీ ఎలా ఉందా అంటే నేనైతే ఒక్కటే మాట చెప్తున్నానండి. బెల్లమన్న గారు ఇండస్ట్రీ వదిలి వెళ్ళాల్సిన అయితే అస్సలు అవసరం లేదు. బెల్లమన్న చెప్పినట్టు 10 minutes తర్వాత మీరు ఫోన్ యూజ్ చేస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అన్నారు కదా. నాకు తెలిసి 10 minutes కాదు, 20 minutes తర్వాత అనుకుంటా. లైక్ ఫస్ట్ 20 minutes చాలా బోరింగ్ ఉంటుంది. 20 minutes తర్వాత మూవీ చాలా బాగా ఎగ్జైట్మెంట్గా స్టార్ట్ అవుతుంది. లైక్ కంప్లీట్ ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్లో కూడా అంతవరకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది మూవీలో. అన్న కొంచెం 10 minutes కాకుండా 20 minutes చెప్పాల్సింది. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే బెల్లమన్న గారు ఇలా లవ్ స్టోరీ ఇలాంటి మూవీస్ కాకుండా హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ చేస్తేనే చాలా బెటర్ అనిపించింది నాకు. లైక్ మెయిన్గా యాక్టింగ్ పరంగా. ఇంకా మూవీలోకి వస్తే 20 minutes అస్సలు నచ్చలేదండి మూవీ. లైక్ ఎలా అంటే ఆ ఎంట్రీ సీన్స్ కూడా అవన్నీ కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది. అసలు మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఓన్లీ హీరో కోసమే ఆ ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ అంతా పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ 20 minutes పెద్దగా ఏం ఉండదు. ఇంకా చెప్పాను కదండి, ఆ హీరో ఎంట్రీ సీన్ అయితే అసలు ఎందుకు ఇలా పెట్టాలనిపిస్తుంది. అంత వరస్ట్ ఉంటుంది. సీజే కూడా అసలు అసలు చాలా వరస్ట్ ఉంటుంది అక్కడ హీరో ఎంట్రీ దగ్గర కూడా. ఎందుకో మన టాలీవుడ్లో హీరో ఎంట్రీస్ లైక్ చాలా బాగా పెట్టాలనుకుంటారు ప్రతి డైరెక్టర్. సింపుల్గా కూడా పెట్టవచ్చు నన్ను అడిగితే. స్క్రిప్ట్ బట్టి అండి, అది కూడా సింపుల్గా పెడితే కూడా చాలా బాగుంటుంది. లైక్ ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేయకుండా ఇలా ఇదికిస్తేనే అసలు ఫస్ట్ 10 minutesకే మూవీ చిరాకు వచ్చేస్తుంది. ఇందాక చెప్పినట్టు 20 minutes తర్వాత నుంచి మూవీ చాలా గ్రిప్పింగ్ వెళ్తుందండి. ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. లైక్ 3-4 scenes అయితే చాలా బాగుంటాయి మూవీలో. లైక్ ఆ సీన్స్ చెప్పకూడదని రివీల్ అయిపోతే మీరు ఆ సీన్స్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. 3-4 scenes చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా మెయిన్గా మూవీలో నాకు మైనస్ అనిపించి, లైక్ నాకైతే ఎంటైర్ మూవీ చాలా బాగా అనిపించింది. ఓన్లీ మైనస్ వచ్చేసి నాకు బెల్లమన్న యాక్టింగ్ అనిపిస్తుంది. ఇంకా బాగా యాక్టింగ్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది మూవీ. అంతకుమించి నాకైతే ఎక్కడ పెద్ద మైనస్లు ఏం కనిపించలేదు మూవీలో. ఇంకా మెయిన్గా నాకు ఈ మూవీలో నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క హారర్ మూవీస్లో ఇప్పుడు ఆ దయ్యం అనేది ఉంటుంది కదా, దయ్యం కాకముందు లైక్ వాళ్ళు మంచోళ్ళ మాదిరి చూపించి వాళ్ళకి ఏదో ఒకటి జరిగి ఉంటుంది, లేకపోతే వాళ్ళని చంపేసి ఉంటారు. అందుకు వాళ్ళు దయ్యంగా మారి వాళ్ళని చంపాలని చూస్తుంటారు. ఇలా కాకుండా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. దయ్యం అంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ మాదిరే ఉంటాయి. అవి కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ మళ్ళీ దాన్ని వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు మంచిగా ఉండి మళ్ళీ వాళ్ళు ఇట్లా చంపినందుకు మళ్ళీ వాళ్ళు ఇట్లా కన్వర్ట్ అయినారంటే అది కంప్లీట్గా రొటీన్గా అనిపిస్తుండే. అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్ళినారు. ఇంకా చెప్పినట్టు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంటుందండి. లైక్ కనెక్ట్ కావచ్చు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి ఖచ్చితంగా. మీకైతే ఆ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా మూవీలో 20 minutes తర్వాత నుంచి, స్టార్టింగ్ 20 minutes తర్వాత నుంచి నాకు తెలిసి టిల్ సెకండ్ హాఫ్ మిడిల్ వరకు చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్తారు. అంటే మీరు గెస్ చేయలేరు, కొన్ని వెయిట్ చేస్తుంటారు నెక్స్ట్ టైం అవుతుందని. ఆ గ్రిప్పింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా హారర్ మూవీస్లో అలాంటి గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ లేకుంటే అసలు చూడలేము మూవీని. ఆ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేసినారు. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ మూవీ చూసాను అనిపించింది. మెయిన్గా అది కూడా టాలీవుడ్ నుంచి చాలా చాలా మంచి హారర్ మూవీ చూసాను అనిపించింది నాకైతే. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ మూవీ అయితే ఖచ్చితంగా చెప్తాను నేనైతే ఈ మూవీ. ఇంకా మెయిన్గా క్లైమాక్స్లో నాకు కొంచెం నచ్చలేదండి మూవీలో. లైక్ ఇప్పుడు వాళ్ళు లాస్ట్లో ఆ మాంత్రికులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ సెటప్ వాళ్ళ గెటప్ ఎందుకో కొంచెం వింతగా అనిపించింది. అంటే కొంచెం ఫన్నీగా కొంచెం వింతగా అనిపించింది అది నాకైతే. అంతకుమించి ఇంకేం లేవు మైనస్లు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎంటైర్ లైక్ హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కామెడీ కూడా హైపర్ ఆది గారు ఉన్నందువల్ల కొంచెం పెద్దగా కూడా ఏముండవు, మా అంటే ఒక 10-15 minutes. ఆ కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అనుపమ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారండి కంపేర్ టు బెల్లమన్నతో పోలిసి అనుపమ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా అంతే అండి మూవీకి అయితే. ఇంకా వేరే మైనస్లు లేవు. అసలు స్టోరీ పరంగా అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు, స్టోరీ పరంగా అయితే ఎక్కడ మైనస్ లేదు. అండ్ ఈవెన్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగానే ఉంది, మరి ఎంటైర్ మూవీ అంతేం లేదు. ఓవరాల్ నాకైతే కిష్కింధపురి మూవీ చాలా బాగా నచ్చిందండి. లైక్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ ఇలాంటి మూవీస్ ఫ్రెండ్స్ అయిపోతే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఫ్రెండ్స్ వెళ్ళినా బాగా ఎంజాయ్ చేసినాం మూవీని కంప్లీట్గా. నాకైతే మీరాయా కిష్కింధపురి అంటే నేనైతే కిష్కింధపురి అని చెప్తానండి. ఎందుకంటే స్టోరీ గ్రిప్పింగ్ అలా ఉంటుంది, హారర్ ఎలిమెంట్స్ కానీ ఆ గ్రిప్పింగ్ స్టోరీ చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ గైస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టాటా, బాయ్.